దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13 వరకు సుదీర్ఘంగా సాగనున్న ఈ విడత సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 8 కీలక బిల్లులను ఆమోదించుకోవడమే లక్ష్యంగా రంగంలోకి దిగుతోంది. ముఖ్యంగా తొలి రోజే మోదీ ప్రభుత్వం 2 అత్యంత ప్రతిష్టాత్మక బిల్లులను ఉభయ సభల ముందుకు తీసుకురానుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కు పెంచే బిల్లును లోక్సభలో ప్రవేశపెడుతుండగా వందే మాతరం గేయానికి జాతీయ గీతంతో సమానంగా అధికారిక హోదా కల్పించే సంచలన బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు నీట్ పరీక్ష లీకేజ్ కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఇవాళ పార్లమెంట్ మార్చ్ చేపడుతోంది. వర్షాకాల సమావేశాల నేపథ్యంలో జరుగుతున్న ఈ నిరసన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. చలో సంసద్లో పాల్గొనే వారికి సీజేపీ పార్టీ కీలక సూచనలు చేసింది. చెలో సంసద్లో పాల్గొనేవారు రాజకీయ పార్టీల జెండాలను బదులుగా జాతీయ జెండాను చేతిలో పట్టుకోవాలని సూచించింది. గాంధీ, అంబేద్కర్, భగత్ సింగ్లలో ఎవరో ఒకరి ఫోటోలను తీసుకురావాలని ర్యాలీలో జై హింద్, భారత్ మాతాకి జై, ఇంక్విలాబ్ జిందాబాద్, జై భీమ్ లాంటి అనుకూల నినాదాలు చేయాలి. శాంతియుతంగా హింసావాదులుగా మార్చిలో పాల్గొనాలని సీజేపీ తెలిపింది. కాక్రోచ్ జనతా పార్టీ ర్యాలీకి సమాజ్వాదీ పార్టీ మద్దతు ప్రకటించింది. దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13 వరకు సుదీర్ఘంగా సాగనున్న ఈ విడత సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 8 కీలక బిల్లులను ఆమోదించడం కోసమే లక్ష్యంగా రంగంలోకి దిగుతోంది. ముఖ్యంగా తొలి రోజే మోదీ ప్రభుత్వం 2 అత్యంత ప్రతిష్టాత్మక బిల్లులను ఉభయ సభల ముందుకు తీసుకురానుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కు పెంచే బిల్లును లోక్సభలో ప్రవేశపెడుతుండగా వందే మాతరం గేయానికి జాతీయ గీతంతో సమానంగా అధికారిక హోదా కల్పించే విధంగా అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టినారు. ఇక మరోవైపు నీట్ పరీక్ష లీకేజ్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చెలో పార్లమెంట్ కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ ఫోన్ లైన్ అందిస్తారు. నవీన్, గుడ్ మార్నింగ్ ప్రియాంక. ఇది ఉదయం నుంచి కూడా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా ఆగస్టు 13 వరకు ఈ యొక్క సమావేశాలు జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క సమావేశంలో మాత్రం దాదాపు 8 కీలక బిల్లు కూడా ఆమోదం పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇందులో ఎంఎస్ఎంఈ సంబంధించినటువంటి బిల్లుతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు సంబంధించినటువంటి ఆ బిల్లు, దాంతో పాటు ఆదాయ పన్ను సవరణ బిల్లు కూడా కేంద్రం కూడా ప్రవేశపెట్టేటువంటి అవకాశం కనిపిస్తున్నది. ఈ కీలక అంశాలపైన ప్రభుత్వాన్ని నివేదించేందుకు ఇప్పటికే విపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేతలు వ్యూహం కూడా రచిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటీవల నీట్ సంబంధించినటువంటి అంశాల్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిణామాలు కనిపించాయి. ఎందుకంటే ఒకవైపు కాకుండా పార్టీ ఢిల్లీలో ఆందోళన చేపడుతున్నటువంటి ఆ పరిణామాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ నీటి సంబంధించిన విషయాలపైన ఇటు కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమి సంబంధించినటువంటి పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున లేవనెత్తేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇటు ప్రతిపక్ష పార్టీలు విసురుతున్నటువంటి సవాల్కి ఏ విధంగా ప్రతి సవాలు ఈ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశాన్ని ఇటు ఎన్డీఏ కూటమి కూడా పూర్తి స్థాయిలో చెప్పడం జరుగుతుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.